మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమంది ఆడవారిలో ముఖం పైన, చేతులపైన, కాళ్ళపైన, శరీరంలో ఇతర భాగాలపైన అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది చాలా మెంటల్ స్ట్రెస్కి వాళ్ళని గురి చేస్తూ ఉంటుంది. ఇన్సెక్యూర్డ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అన్వాంటెడ్ హెయిర్ రావడానికి మెయిన్గా మనకి హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది, సో దాన్ని ఏ రకంగా మనం తొలగించుకోవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు లేజర్ అండ్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ శైలజ సూర్పనేని గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మ. మ్యామ్, అన్వాంటెడ్ హెయిర్ అసలు ఎందువల్ల వస్తుంది? ఇది హార్మోనల్ ప్రాబ్లం వల్ల వస్తుందా, లేకపోతే మెడికల్ కండిషన్గా చూడాలా? ఎందుకు వస్తుంది ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఈ జనరేషన్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఒకప్పుడు మనం ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. మనం చూసుకుంటే కనుక మనం మదర్స్కో లేదంటే మన అమ్మమ్మలకో నాయనమ్మలకో దే నెవర్ హ్యాడ్ దిస్ ప్రాబ్లం. ఈ జనరేషన్ వాళ్ళకి ఇది మనం ఎక్కువగా చూస్తున్నాము, చాలా ఎక్కువగా వింటున్నాము, చూస్తున్నాం అనమాట. అప్పుడు మనకు అసలు ఆ గుర్తు కూడా లేదు, ఎవరు కంప్లైంట్ చేసే ఇది కూడా లేదనమాట. సో ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్స్. ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏంటంటే ఇది మనకి ఈ పీసీఓస్ అంటే ఏంటంటే లావు పెరిగిన కొద్దీ పీసీఓస్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. సో చాలామంది అనుకుంటారు మాకు పీసీఓస్ ఉంది కాబట్టి మేము లావు అవుతున్నాం అనుకుంటారు. కాదు, లావ్ అవడం వల్లనే మీకు పీసీఓస్ హార్మోనల్ ప్రాబ్లం వచ్చింది. చాలా మంది ఇది ఒక రీజన్ గా చెప్తారనమాట. డాక్టర్ గారు ఈ పీసీఓస్ తర్వాత లేదంటే థైరాయిడ్ తర్వాత మేము లావ్ అయిపోయామంట. పాపం థైరాయిడ్ గ్లాండ్ 1 కిలో అటు ఇటు, అంతకు మించి ఏం వెయిట్ ఇవ్వదు. సో పీసీఓస్ మూలాన అని చెప్తుంటారు. పీసీఓస్ మూలాన మీరు లావ్ అవడం మూలనే పీసీఓస్ వచ్చింది. సో అలాంటి సన్న వాళ్ళల్లో కూడా ఉండదా అంటే ఉండొచ్చు. పీసీఓస్ లావు ఉంటేనే ఉండాలని ఏం లేదు. సో కాకపోతే 90% పీసీఓస్ ఉన్న వాళ్ళు లావుగానే ఉంటారు. సో వీళ్ళల్లో ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ఈ మేల్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది పలచపడుతుంది. న్యాచురల్ హెయిర్, నార్మల్ హెయిర్ అనమాట. అంటే స్కాల్ప్ మీద హెయిర్ తగ్గి మనకి వేరే దగ్గర అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ లిప్ సడన్గా ఎక్కువ అవుతుంది, చిన్ దగ్గర వస్తుంది, ఫేస్ మీద వస్తుంది, బ్రెస్ట్ దగ్గర ఏరియాలో చుట్టూతా వస్తుంది, బొడ్డు కింద నుంచి కింద వరకు వస్తుంది, బొడ్డు భాగం నుంచి కింద వరకు హెయిర్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో దీనిలో ఏంటంటే ఓవరీస్ ఎన్లార్జ్ అవుతాయి, ఓవరీస్లో సిస్ట్లు ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇదే కాకుండా ఏంటంటే అదర్ కారణాలు ఏంటంటే హిర్సుటిజం అంటాం అనమాట. ఈ హిర్సుటిజం వల్ల కూడా అంటే హిర్సుటిజం అంటే ఏంటో కనుక చెస్ట్ దగ్గర, పొట్ట దగ్గర, వీపెనకమాల హెయిర్ అనేది సడన్గా ఫేస్ దగ్గర హెయిర్ అనేది ఎక్కువగా రావడాన్ని ఇది కూడా హార్మోనల్ ఎక్కువగా డిస్టర్బ్ అవడం వలన ఈ ఎడ్రినల్ గ్లాండ్స్ ఎక్కువగా ఈ మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ ఎక్కువగా స్టిమ్యులేట్ చేయడం వలన రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి అసలు మనం ఏషియన్స్లోనే మనకి హెయిర్ గ్రోత్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. మీకు వెస్ట్రన్ వాళ్ళల్లో చూస్తే కంపేర్ చేస్తే ఏంటంటే మనలో కొంతవరకు ఈ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్లో ఎక్కువగా చూస్తుంటాం అనమాట, మీరు గమనిస్తేను. సో ఇది కాకుండా ఏంటంటే జెనెటిక్, హెరిడిటరీ, మనకి ఫ్యామిలీలో ఉంటే కనుక కొంతమందికి ఫ్యామిలీలో చూస్తుంటారు ఇక్కడి నుంచి ఇక్కడికి బాగా థిక్ హెయిర్ ఇలాగా ఉంటుందన్నమాట. అది హెరిడిటరీ. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెనోపాజ్ తర్వాత, సో మెనోపాజ్ తర్వాత ఏంటంటే ఈ చాలా మందిలో పాపం పెద్దవాళ్ళకి ఈ గ్రే హెయిర్ అనేది చిన్న దగ్గర అంతా రావడము, వాళ్ళకి ఆ ఏజ్లో చాలా కష్టంగా అనిపిస్తుంది. పాపం వాళ్ళు ఆ ఏజ్లో వ్యాక్సింగ్కి వెళ్ళలేరు, థ్రెడ్డింగ్కి వెళ్ళలేరు కాబట్టి. సో ఆల్రెడీ గ్రే హెయిర్ వస్తే లేజర్ కూడా పనికిరాదు కాబట్టి పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అనమాట. అంటే జనరల్లీ ఇప్పుడు ఈ వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, షేవింగ్ కానీ ఇవి చేయటం వల్ల స్కిన్ పాడవుతుందా? సో అది సేఫేనా? అంటే డెఫినెట్గా ఇన్గ్రోన్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదమ్మా. సో దానికంటే డెఫినెట్గా ఎనీ డే మనకి ఇప్పుడు మోడర్న్ ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లేజర్స్ బాగా హెల్ప్ చేస్తాయి. గ్రే హెయిర్ ఉంటే కనుక ఎలక్ట్రాలిసిస్ వాడడము, ఇవన్నీ చేయడం ద్వారా చాలా వరకు అంతా తగ్గిపోతానికి అవకాశం ఉంటుంది. సో వీటిలో ఏంటంటే దీంతో పాటు మనకేంటంటే ఈ రీజన్సే కాకుండా చాలా మందికి అబ్నార్మల్ హెయిర్ రావడానికి చేతులారా కూడా తెచ్చుకుంటారు. ఇందాక నేను చెప్పినట్టు స్టిరాయిడ్ క్రీమ్స్ వాడడం ద్వారా ఏంటంటే
ఫైన్ హెయిర్ అనేది మీకు స్టెరాయిడ్స్ వాడినంతసేపు ఫెయిర్గా అవుతారు, కానీ ఆపేసిన తర్వాత మీ కలర్ మీకు వచ్చేస్తుంది, కానీ ఈ వచ్చిన ఫైన్ హెయిర్ పోదన్నమాట. సో ఈ ఫైన్ హెయిర్ అనేది రావడం అనేది ఎక్కువగా చూస్తాం. అలాగే కొన్ని రకాల మెడికేషన్స్, సో కొంతమంది ఓరల్ స్టెరాయిడ్స్ తీసుకుంటారు, కొంతమంది టాపికల్ స్టెరాయిడ్స్, కొంతమంది ఓరల్ ఏదైనా మెడికేషన్ ద్వారా కూడా హెయిర్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కళ్ళు ఎడ్రినల్ హైపర్ప్లేసియా, ఎడ్రినల్ గ్లాండ్స్, ట్యూమర్స్లో వాటిల్లో కూడా ఎక్కువగా హెయిర్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ రీజన్స్. వీటికి మరి సొల్యూషన్ ఏంటి, దీనికి నిజంగా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే కనుక డెఫినెట్గా ఉందా. ఎలాంటి సొల్యూషన్ అంటే కాంబినేషన్ ఎప్పుడు కూడా మీకు మంచిదన్నమాట. లేజర్ అండ్ ఎలక్ట్రాలసిస్ రెండు కంబైన్ చేస్తే కనుక మీకు బెస్ట్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ కదా, ఎందుకు వ్యాక్సింగు, థ్రెడ్డింగు, లేదంటే ఇవన్నీ చేయడం వల్ల క్రీమ్స్ అప్లై చేసేసి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఇవన్నీ ద్వారా చేసుకోవచ్చు కదా అంటే కనుక అన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే హెయిర్ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్కి ఇన్గ్రోన్ హెయిర్ రావడము, లేదంటే థిక్గా రావడము, లేదంటే మనకి చాలా అన్కంఫర్టబుల్గా ఏంటంటే ఒక్కొక్కసారి ఇన్గ్రోన్స్ ఎక్కువ వచ్చి కురుపుల్లాగా రావడము, ఇలాంటివన్నీ చూస్తుంటాం అన్నమాట. సో వీటికంటే కూడా మనకి ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది, మెడికల్ ట్రీట్మెంట్ అనేది లేదు. మెడికల్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, కానీ కొంతవరకు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మెడికల్ ట్రీట్మెంట్ ఏమేమి ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓస్ ఉన్న వాళ్ళకి ఓరల్ కంట్రసెప్టివ్ పిల్స్ ఇవ్వడం, కానీ స్పైర్నోలాక్టోన్ అనే ట్యాబ్లెట్స్ వాడడం ద్వారా ఏంటంటే హెయిర్ గ్రోత్ పెరగకోకుండా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఉపయోగం. సో లేజరు, ఎలక్ట్రాలసిస్ అంటున్నారు, డిఫరెన్స్ ఏంటి వీటి రెండింటికి, ఏది బెస్ట్ అంటే కనుక ఫేషియల్ హెయిర్కి అయితే కనుక డెఫినెట్గా ఎలక్ట్రాలసిస్ బెస్ట్ అమ్మ, అంటే ఇట్స్ అ పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. బాడీ హెయిర్కి అయితే కనుక లేజర్ ఈజ్ ద బెస్ట్. సో మీరు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎలా చేయించుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకోకుండా ఏ హెయిర్ని మీరు డీల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో మనకి డిఫరెన్స్ ఏంటి లేజర్కి ఎలక్ట్రాలసిస్కి ఏంటంటే కనుక, లేజర్ ఏంటంటే బీమ్ ఆఫ్ ది లైట్ అనమాట. అది ఫోర్స్గా వచ్చి హెయిర్ ఫాలికల్స్ని అటాక్ చేసి హెయిర్ ఫాలికల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. దాంట్లో ఉండే హెయిర్లో ఉండే పిగ్మెంట్ అబ్జార్బ్ చేసుకుని ఆ లేజర్ లైట్ని సో డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రాలసిస్ వచ్చి కరెంట్ ద్వారా ఆ హెయిర్ ఫాలికల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడేంటి లేజర్కి హెయిర్ ఫాలికల్లో ఆ పిగ్మెంట్ అనేది ఉండాలి, అంటే ఏంటంటే హెయిర్ డార్క్గా ఉండాలన్నమాట. నల్ల హెయిర్ మీదే పనిచేస్తుంది లేజరు. ఎలక్ట్రాలసిస్ వైట్ హెయిర్ మీద కూడా పనిచేస్తుంది అనమాట. సో లేజర్ ఏంటంటే మీకు ఎక్స్పెన్సివ్, అంటే కంపారిటివ్గా ఎలక్ట్రాలసిస్తో చూసుకుంటే లెస్ ఎక్స్పెన్సివ్. లేజర్ ట్రీట్మెంట్ అనేది కొంతవరకు ఖరీదైంది, కానీ కంపారిటివ్ ఎలక్ట్రాలసిస్తో కంపేర్ చేసుకుంటే తక్కువ అవుతుంది. లేజర్ ట్రీట్మెంట్కి ఏంటంటే క్విక్, అంటే ఏంటంటే ఫ్యూ మినిట్స్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. సో లేజర్ ట్రీట్మెంట్ ఒక 5 మినిట్స్లో 5 to 10 మినిట్స్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. సో మీకు ఏంటంటే ట్రీట్మెంట్ అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు లేజర్ ట్రీట్మెంట్ తోటి. సిట్టింగ్స్ ఏంటంటే 8 to 10 సిట్టింగ్స్ వరకు పడతాయి, అంతకు మించి అయితే పట్టవు. సో బట్ లేజర్ ట్రీట్మెంట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫైన్ హెయిర్కి లేజర్ ట్రీట్మెంట్తో పూర్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో అంత మంచి రెస్పాన్స్ అనేది ఉండదు ఫైన్ హెయిర్కి. ఫైన్ హెయిర్కి ఎలక్ట్రాలసిస్తో మంచి రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట. సో 100% పోతుంది కాంబినేషన్ ఆఫ్ లేజర్ అండ్ ఎలక్ట్రాలసిస్తో. అలాగే ఎలక్ట్రాలసిస్ లేజర్ చేయించుకునే ముందు ఏంటంటే వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, ట్వీజింగ్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక 3 వీక్స్ ముందు నుంచి ఆపేసేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. 3 to 6 వీక్స్ నుంచి మనం ఇవన్నీ చేయకూడదు. సో ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు కూడా ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. లేజర్ చేసేటప్పుడు కూడా మధ్యలో ఇవన్నీ చేయకూడదు. ఎలక్ట్రాలసిస్ చేసేటప్పుడు కూడా మధ్యలో ఇవన్నీ చేయకూడదు. ఎండ్లోకి వెళ్ళడం అనేది ఇమీడియట్గా లేజర్ చేయించుకోగానే ఎండ్లోకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది మంచి పద్ధతి. ఎలక్ట్రాలసిస్ చేయించుకున్నా మంచి పద్ధతి కాదు.
ఒక 1 or 2 డేస్ తర్వాత డైరెక్ట్ సన్లోకి వెళ్ళొచ్చు. కానీ అప్పటి వరకు సన్ స్క్రీన్ పెట్టుకోవడం, అంబ్రెల్లా వాడుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే ఎలక్ట్రాలిసిస్ ఏంటంటే ఇట్స్ టైం టేకింగ్. అంటే ఏంటంటే మీకు అవర్స్, చిన్న అప్పర్ లిప్ చేయాలి అంటే కనుక మినిమం మీకు ఒక సిట్టింగ్ అవ్వాలంటే 5 to 6 hours పడుతుంది. ఓకే. సో 5 to 6 hours పడుతుంది. ప్లస్ ఏంటంటే పెయిన్ అంటారా, పెయిన్ రెండు కూడా పెద్ద పెయిన్ఫుల్ కానీ కాదు. ఎలక్ట్రాలిసిస్ పెయిన్ కాదు, లేజర్ పెయిన్ కాదు. సో బట్ 5 to 6 hours పడుతుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. సో సిట్టింగ్ ఎంత గ్యాప్ ఇస్తారు? లేజర్ అనుకోండి, సిట్టింగ్కి మనకి 1 month 1.5 month గ్యాప్ ఉంటుంది. ఎలక్ట్రాలిసిస్ అయితే కనుక ఎవ్రీ వీక్ చేయించుకోవాలి. ఎవ్రీ 15 daysకి వీక్, ఫస్ట్ ఎవ్రీ వీక్ చేయించుకోవాలి, తర్వాత ఎవ్రీ 15 daysకి చేయించుకోవాల్సిన తొందరగా ప్రొసీజర్ ఫినిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలక్ట్రాలిసిస్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్, చాలా లాంగ్ టైం, అట్లీస్ట్ 1 year to 2 years పడుతుంది. అంటే ఈ మధ్యలో ఏమి షేవింగ్స్ మళ్ళీ వ్యాక్సిన్ చేయకూడదు, అంటే అవసరం కూడా అవసరం పడదు మనకి. పడదా? అవసరం పడదు అంటే మనకి హెయిర్ గ్రోత్ అలా వచ్చేసేది. సో కంట్రోల్గానే ఉంటుంది కాబట్టి మనకేం అవసరం పడదు. సో మనకి రేజర్ చేయడము, లేదంటే వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్కో అంత అవసరం ఏమీ ఉండదన్నమాట. కాకపోతే ఏంటంటే ఎలక్ట్రాలిసిస్ తోటి ఫైన్ హెయిర్ కూడా పోతుంది కాబట్టి ఎలక్ట్రాలిసిస్ లేజరు కాంబినేషన్ అయితే కనుక మీకు లేజర్తో ఫస్ట్ కొన్ని సిట్టింగ్స్ లేజర్తో చేయించుకుంటే 4-5 సిట్టింగ్స్ మీకు కొంతవరకు ఒక 50 to 60% హెయిర్ తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత అప్పుడు మీరు ఎలక్ట్రాలిసిస్కి వెళ్తే మీకు ఇన్ని గంటల ట్రీట్మెంట్ ఉండదు. సో కొంత పీరియడ్ తగ్గుతుంది, ఎఫికసీ బాగుంటుంది. సో అందుకని 2 కాంబినేషన్ చెప్తాం అనమాట. ఎస్పెషల్లీ ఫేషియల్ హెయిర్కి. బాడీ హెయిర్కి అనుకోండి లేజర్ ఈజ్ గుడ్ ఇనఫ్, లేజర్తో చక్కగా బాగా ఉంటుంది. సో ఈ 2 ట్రీట్మెంట్ల ద్వారా ఏంటంటే మనకి మచ్చలు పట్టము, గుంతలు పట్టము, స్కారింగో అలాంటిది ఏదీ ఉండదు. మీరు సరైన ప్రొఫెషనల్స్ దగ్గర చేయించుకుంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కాకపోతే మీరు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ చేయించుకుంటే కనుక పార్లర్లోనూ అలా కొంతమంది ఈ మధ్య ఇవాళ రేపు ఏంటంటే మిషన్ ఇంటికి వచ్చి చేసేస్తున్నారు. అది మరీ అన్యాయము, ఘోరం. సో అలా చేయించుకోవడం ద్వారా ఏంటంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ ఉంటుంది, మీకు సరైన రిజల్ట్స్ కూడా ఉండదన్నమాట. సో అలా కాకుండా డాక్టర్ని అడిగి డాక్టర్ ఆఫీస్లో చేయించుకుంటే కనుక డెఫినెట్గా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు జెన్యూన్ సలహా కూడా చెప్తారు, మీకు ఎలాగా ఏ హెయిర్ ఎలా పనిచేస్తుంది, ఏది ఎంత చేయాలి, లేజర్ చేయాలా, ఎలక్ట్రాలిసిస్ చేయాలా అనేది కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అందుకని ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అంటే కనుక కొంత మెడికేషన్ ద్వారా, కొంత లేజర్ ద్వారా, కొంత ఎలక్ట్రాలిసిస్ ద్వారా మనం చేయించుకుంటే కనుక బెటర్ రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్. సో చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది, అన్వాంటెడ్ హెయిర్ వచ్చేటప్పుడు మేము ఫస్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అని అడుగుతూ ఉంటారు. సో ట్రీట్మెంట్ ఏ రకంగా స్టార్ట్ చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ అమ్మా, గుడ్ క్వశ్చన్. ఇద్దరు ట్రీట్మెంట్స్ బాగా ఉపయోగపడతాయి అమ్మ. ఫస్ట్ ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎండోక్రినాలజిస్ట్ కొంత మెడికేషన్ అనేది పెడుతారు, కొంత మెడికేషన్ అనేది ఇస్తారనమాట. హెల్త్ పరంగా ఉన్నటువంటి ఇష్యూని క్లియర్ చేసుకుని అప్పుడు మీకు లేజర్ కానీ లేదంటే కనుక ఎలక్ట్రాలిసిస్ కానీ చేయించుకుంటే కనుక మంచి పద్ధతి. సో ఫస్ట్ ఎండోక్రినాలజిస్ట్కి కలిసి, సో ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఏదన్నా ఉంటే కనుక ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని కరెక్ట్ చేసుకుని, ఎందుకంటే అగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్ చేసుకుని తర్వాత లేజర్ చేయించుకుంటే కనుక మంచి పద్ధతి. వీటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కనుక హార్మోన్స్ అన్నీ చక్కగా సెట్ అవుతాయి అన్నమాట. మెడికేషన్ కంటే ముందు ఫిజికల్ యాక్టివిటీ మెడిటేషన్ చేసుకుంటా, హెల్దీ డైట్ తీసుకుంటా, అప్పుడు ఎండోక్రినాలజిస్ట్ని కలిసి తర్వాత డెర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అన్వాంటెడ్ హెయిర్కి అసలు రీజన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది ఏంటనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.